పిల్లలు హాయ్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. కూర్చోండి. ఈరోజు మనము ఒక మంచి కథ చెప్పుకుందాం. ఏం కథ అంటే నక్క మరియు కొంగ. ఒక ఊర్లోని ఒక నక్క ఒక కొంగ ఉన్నాయంట. చూడండి, ఇదేమొచ్చి నక్క అన్నమాట, ఇది కొంగ. అయితే ఒక రోజు ఏమైంది, ఈ నక్క ఏమొచ్చి కొంగని వాళ్ళ ఇంటికి పిలిచిందనమాట. పిలిచి ఏం చేసింది కొంగ, ఒకరోజు నక్క ఏం చేసింది కొంగని పిలిచింది. చూడండి, పిలిచి ఏం చేసింది వాళ్ళ ఇంటికి రమ్మందనమాట. రమ్మని చక్కగా మంచి స్నేహితులు పిలిచి తన ఇంటికి భోజనానికి రండి అని పిలిచింది. పిలిచి ఏం చేసింది, పాయసం వండింది అనమాట. ఏం వండింది, మన చూడండి మన ఇంట్లో అమ్మాలు పాయసం వండుతారు కదా. చూడండి, మన పూజలు కదా పాయసం పెట్టుకుంటావా, తిగ్గిగా ఉంటుంది పాయసము. పాయసం వండింది అనమాట. పాయసం వండి ఏం చేసింది, కొంగని రారా నీకోసము కమ్మని పాయసం వండి పెట్టాను, చక్కగా మధురంగా ఉంది, తియ్యగా ఉంది, మంచి నీకోసమే బాగా పాయసం చేశానని చెప్పింది. చెప్తే పాపం నాకు కొంగ ఏం చేసింది, సరే పెట్టమని కూర్చుంది అనమాట. కూర్చుంటే ఏం చేసింది, 2 పళ్ళాలు తెచ్చింది అనమాట. 2 పళ్ళాలు తెచ్చి ఇంకో 2 పళ్ళాలు తెచ్చి ఆ పళ్ళాల్లోని పాయసం వేసింది అనమాట. పాయసం ఏం చేసింది, వేసి 2 పళ్ళాల్లోని పాయసం వేసింది. వేసిన తర్వాత ఈ పాపము కొంగకి ఈ కంచంలో ఉన్న పాయసము అందలేదనమాట. అందకపోతే అప్పుడు ఏం చేసింది, ఈ నక్క ఏం చేసింది, మొత్తము 2 పళ్ళాల్లో ఉన్న పాయసాన్ని తినేసింది. ఏం చేసిందమ్మా, 2 పళ్ళాల్లో ఉన్న పాయసాన్ని తినేసి మొత్తం బాగుంది చాలా బాగుందని చెప్పి మొత్తము కొంగ కెట్టకుండా ఎవరు తినేశారు, నక్క తినేసింది. నక్క తినేస్తే పాపం కొంగ ఏం చేసింది, సరే అని చెప్పి, సరే నక్క బావా నేను వెళ్ళి వస్తాను, ఈరోజు నన్ను భోజనానికి పిలిచావు కదా, రేపు నువ్వు కూడా మా ఇంటికి భోజనానికి రా అని పిలిచింది. పిలిస్తే సరే మీ ఇంటికి భోజనానికి వస్తానని చెప్పింది. ఎవరు చెప్పారు, నక్క చెప్పి నక్క ఏం చేసింది, మళ్ళీ వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళింది అనమాట. భోజనానికి వెళ్తే అప్పుడు కొంగ ఏం చేసింది, చక్కగా చేపల కూర వండింది. ఏమండింది, చేపల కూర వండి ఒక కూజాలోనేమో చేపలు వేసింది, ఒక దాంట్లోనేమో 2 వేసింది అనమాట. వేస్తే మరి నక్క తిన్నారు కదా, ఊరుతుంది కదా ఇందులోకి. అప్పుడు ఇలా అలా వాసన చూస్తుంది అనమాట. చూస్తే ఈ కొంగ ఏం చేసింది, అబ్బా చేపలు చాలా బాగున్నాయి, చాలా రుచిగా ఉన్నాయి అని చెప్పేసి ఒక చేప తినేసి, అంటే కొంగ అలా అప్పుడు నక్క ఏం చేసింది, అలా చూస్తుంది అనమాట. అబ్బా చూడు అంత బాగుందో చేపల కూర, కానీ నాకు పెట్టలేదని చెప్పి అలా చూస్తుంది. అప్పుడు కొంగ ఏం చేసింది, అయ్యో పాపం మన ఇంటికి పిలిచాం కదా, మన ఇంటికి చుట్టాలు వస్తే మనం ఏం చేస్తాం, అతిథి దేవో భవ అని చెప్పి ముందు చుట్టాలు పెడతాం కదా. అమ్మాలు ఏం చేస్తారు, ముందు చుట్టాలకు భోజనం పెడతారా, పెట్టిన తర్వాతే కదా మనం తింటాము. అప్పుడు కొంగ ఏం చేసింది, నక్కకేమొచ్చి, నక్క బావా తిను, నువ్వు నా అతిథిని స్వీకరించు ఇదిగోనని చెప్పి అప్పుడు ఒక పూజలో వేసి ఇచ్చింది అనమాట. అప్పుడు నక్క ఏం చేసింది, సిగ్గుపడిపోయింది. అయ్యో నేను మా ఇంటికి వస్తే కొంగకి పాయసం పెట్టలేదు కదా, నేనే మొత్తం తినేసాను, అయినా సరే ఆ విషయాన్ని గుర్తించుకోకుండా మంచిగా నాకు కొంగ చేపల కూర వండి పెట్టిందని నన్ను క్షమించు, ఏమన్నది, నన్ను క్షమించు కొంగ బావా, నేను ఎప్పుడు అలా చెయ్యను అని చెప్పిందట. ఏం చెప్పింది, మనం కలిసిమెలిసి ఉందాము, నన్ను క్షమించు అని చెప్పిందంట. అర్థమైందా పిల్లలు, ఇదేం కదా కొంగ